ఆర్థికంగా తక్కువ ఉన్న సరళ పక్కింటి వినీలా ముందు తక్కువగా ఉన్న ఎప్పుడు చేయి జాపి అడిగింది లేదు. దేనికి కూడా. సరళ 2 పిల్లలు ఆడపిల్లలు. వినీలకు కూడా 2 ఆడపిల్లలు. సరళ ఆర్థికంగా తక్కువగా ఉన్న తన పిల్లలు జ్యోతిక, రీతులను బాగా చదివించసాగింది. వినీల ఆర్థికంగా బాగా ఉన్న తన పిల్లలను సరళ పిల్లల కంటే బాగా చదివించాలని అనుకుంది. జ్యోతిక, రీతులతో తన కూతుర్లు క్లోజ్గా ఉండడం ఇష్టపడకుండా వాళ్ళను కలవకూడదని, వాళ్ళతో స్నేహం చేయకూడదని ఆంక్షలు పెట్టింది. పిల్లలు వాళ్ళ అమ్మకు తెలియకుండా స్నేహం కొనసాగించారు. కొన్ని రోజులకు వాళ్ళ అమ్మ గమనించి వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదు అంటూ దూరంగా వేరే ఊరిలో ఫ్యామిలీ షిఫ్ట్ చేసి అక్కడ బాగా చదివించసాగింది. పిల్లలు మాత్రం చిన్ననాటి ఫ్రెండ్స్ను మర్చిపోలేదు. అలా కొనసాగుతున్న సమయంలో వాళ్ళ పెద్దమ్మాయిలకు 10th ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక వినీల తన పిల్లలతో తిరిగి ఈ ఊరికే వచ్చింది. అలా వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు తిరిగి కలిసినప్పుడు ఎగ్జామ్స్ ఎలా రాశారో ఒకరికొకరు చెప్పుకున్నారు. ఇద్దరు బాగా రాసాం అనుకున్నారు. తర్వాత కొన్ని రోజులకే రిజల్ట్స్ వచ్చాయి. ఇద్దరికి మార్క్స్ బాగా వచ్చాయి. ఇద్దరిలో సరళ కూతురికే మార్క్స్ కొన్ని ఎక్కువ వచ్చాయి. దానితో వినీలకు మనం ఆర్థికంగా చాలా బాగున్నా నా కూతురికి అన్ని వసతులు అమర్చినా నా కూతురు విన్నీ కన్నా సరళ కూతురు జ్యోతికకే ఎక్కువ మార్కులు వచ్చాయి అనుకుంటూ తన కూతురుతో ఏం పర్లేదమ్మా, నువ్వు హార్డ్ వర్క్ చేసి చదివావు. నీకు చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నందున నీ టైం అంతా ఆ పనులకే సరిపోయింది. ఇంటర్లో మంచి మార్కులు వస్తాయిలే అంటూ ఓదార్చింది. గుడ్ నైట్ పిల్లలు. నా కథలు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.